वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं नित्याय निरवध्याय सत्यानन्दचिदात्मने सर्वान्तरात्मने श्रीमद् वेङ्कटेशाय मङ्गलम् श्रीनिवासाय मङ्गलम्. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము చివరి ఘట్టములో ఉన్నాము. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యాం అంతకాలేపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ న ఏనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా అస్యాం అంతకాలే అపి బ్రహ్మనిర్వాణం రుచ్యతి. ఏషా బ్రాహ్మీ స్థితి, ఏషా ఇది బ్రాహ్మీ స్థితి, బ్రహ్మ సంబంధమై ఉన్నటువంటి స్థితి. అలాంటి ఆ స్థితిని పొందినటువంటి వాడు తిరిగి మరల మోహాలకు గురికాడు. బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి దానిని తురీయము యోగ సమాధి అని అంటారు. ఈ తురీయము అనేది అవస్థ అని చెప్పి అనరు. యోగ సమాధి అవస్థ అని చెప్పి అనకూడదు. యోగ సమాధి అంతే, స్థితి. మామూలుగా మనకు ఉన్నటువంటి ఏంటంటే అవస్థలు అవస్థలు అంటారు. జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ, తురీయ అవస్థ, తురీయాతీత అవస్థ అని ఇక్కడ పదజాలం అనేది వాడరు. కేవలం జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనబడే మూడింటికి మాత్రమే అవస్థలు అని చెప్పని అంటారు. ఇక ఆ తర్వాత ఉన్నటువంటి దానిని తురీయము యోగ సమాధి అవస్థ అనే పదం అక్కడ వాడరు. ఎందుకంటే నీకంటే అన్యముగా ఉన్నటువంటివి ఈ మూడు: స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహం. ఈ మూడింటి విధానం అనుసరించి ఈ అవస్థలు అనేవి తోస్తూ ఉన్నాయి. స్థూల దేహం పనిచేస్తే దాన్ని జాగ్రత్త అవస్థ అన్నాం. సూక్ష్మదేహం పనిచేస్తూ ఉంటే దాన్ని స్వప్నావస్థ అన్నాం. కారణదేహం కలిగి ఉన్నదాన్ని సుషుప్తి అవస్థ అని. ఈ మూడు దేహాలు. నువ్వు దేహ విలక్షణుడు, దేహములకు అతీతముగా ఉన్నటువంటి వాడు, ఆ దేహాలకు అధిష్టానంగా ఉన్నటువంటి వాడు, ఆ దేహాలకు సాక్షి మాత్రుడవై ఉన్నటువంటి వాడు. ఆ దేహములు ఉన్నా లేకపోయినా నీవు ఉంటావు, ఎల్లవేళలా నీవు ఉన్నావు. ఆ విధంగా ఉన్నటువంటి నీ ఆధారం మీదే ఆ ఉన్నటువంటివన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. కనుక వాటికి అనాత్మకు సంబంధించినటువంటి అంశం వరకు అవి అవస్థలు అని వాడతారు. అందువల్ల లోకంలో అందరూ కూడా అవస్థలలో ఉన్నారు. ఇక అవస్థలలో ఉన్నారని చెప్పానంటే జాగ్రత్త అవస్థ తీసుకుంటే దాంట్లో మళ్ళా పొందే అవస్థలు సామాన్యమైనవి కావు. నానా రకాలై ఉన్నటువంటి అవస్థలన్నీ నిత్య జీవితంలో మానవులు అనుభవిస్తూ ఉన్నారు. ఎన్ని అవస్థలు! ఉదయం లేచిన వారు పడుకోబోయేదాకా నానా రకాలైనటువంటి అవస్థలు పడలేక నానా తిప్పలబడి అలమటించే పరిస్థితి. నా అవస్థలు చెప్పేయా అంటూ ఉంటారు. ఎన్ని అవస్థలయ్యా నాకు! ఒకదానిపై గురించి పడతా ఉన్నాయి, ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి, నానా తిప్పలు పెడతా ఉన్నాయి అని మామూలుగా అందరూ కూడా బాపోతూ ఉంటారు. అది జాగ్రత్త అవస్థలు ఏర్పడే అవస్థలు. ఇక స్వప్నంలో పడే అవస్థలు అక్కడ ఉంటాయి. మళ్ళా
ఈ ప్రకారంగా అనాత్మకు సంబంధించినటువంటి అంశం వరకు అవస్థగా చెప్పాల్సి వస్తుంది. అవస్థ అంటే ఒక రకంగా వేదన అని చెప్పుకోవచ్చు. వాడు అవస్థే అవస్థరా, వాడు పొందే అవస్థ లోకంలో ఎవడికి రాకూడదు. దుర్భరప్రాయమై ఉన్నటువంటి అవస్థను వాడు అనుభవిస్తూ ఉన్నాడు. ఇట్లా మనం లోకంలో అంటూ ఉంటాం. నానా రకాలై ఉన్నటువంటివన్నీ కూడా వచ్చి పైన పడుతూ ఉంటాయి, ఒకటొకటో పడుతూ ఉంటాయి. ఎందుకంటే కుటుంబ వ్యవహారము, మాంగళ్యం తంతునా మమ జీవన హేతున కంటే వద్దనామి శివగే సంజీవ మమ జీవన హేతున, నా జీవనం కోసంగా అని చెప్పని కాదు, అది ఏదో మొత్తానికి అయిపోయింది. ఇక ఆ తర్వాత వచ్చేవన్నీ నానా రకాలై ఉన్న బాధలన్నీ చుట్టుకుంటూ ఉంటాయి. భార్య ద్వారా వచ్చే బాధలు, బిడ్డల ద్వారా వచ్చే బాధలు, కూతుళ్ళ ద్వారా వచ్చే బాధలు, అల్లుల ద్వారా వచ్చే బాధలు, చుట్టాల ద్వారా వచ్చే బాధలు, పిల్లకాయల ద్వారా వచ్చే బాధలు, ఇట్లా నానా రకాలైనటువంటివన్నీ కూడా ఊపిరి సలపకుండా తిప్పలబడే వ్యవహారాలన్నీ ఉంటాయి. కనుక మనం అనాత్మతో సంబంధాలు పెట్టుకున్నాం ముఖ్యంగా. అందువల్ల ఈ అవస్థలన్నీ పడాల్సి వస్తుంది. ఈ తర్వాత నానా రకాలైనటువంటి యొక్క భవసాగరాలు కూడా ఎదాల్సి వస్తుంది. ఈ దేహాలతో సంబంధం పడటం వల్ల, ఈ దేహములతో సంబంధపడి వ్యవహారం చేయటం కారణంగా వాటి ద్వారా వచ్చే కర్మలు అవన్నీ మన సూక్ష్మ దేహంలో వచ్చి నివాసం చేయటం, ఆ సూక్ష్మ దేహంలో పడ్డ కర్మలు వదిలిపెట్టకుండా వీడిని తీసుకుపోయి నానా రకాలై ఉన్న దేహాలలో మళ్ళీ పడేయటం. ఒక దేహమా, రెండు దేహాల, అనేక లక్షల శరీరాలు అయితే ఉన్నాయో వాటిల్లో ఈ కర్మలు పడేస్తూ ఉన్న విధానం. ఇట్లా మనం అనాత్మతోటి అనుసంధానాన్ని బాగా ప్రగాఢంగా పెంచేసుకున్నాము. ఆత్మతో అనుసంధానం అనేది లేదు. ఆత్మతో అనుసంధానం రావాలంటే నువ్వు శ్వాసతో సంబంధం పెట్టుకోవాలి. కాబట్టి ఆ శ్వాస నీకు నీ స్వరూపం యొక్క విధాన అనుభవాన్ని కలగజేస్తుంది. కానీ నీ యొక్క స్వరూప స్థితిని పొందింపజేసేటువంటి శ్వాసతో అనుసంధానం ఎవరు పెట్టుకుంటున్నారు లోకంలో? ఒకవేళ గురువు చెప్పినా కానీ, అది పెట్టుకున్నా కానీ ఏదో లాంఛనప్రాయంగా ఒక టైం పెట్టుకుని ఒక పావు గంట, అరగంట దాన్ని వీక్షిస్తాం, అంతవరకే. పూర్ణంగా దాంట్లో ఉండే విధానం లేదు. కాబట్టి స్వరూప అనుభవంలోకి తీసుకుపోయేటువంటి ఆత్మ అంశ యొక్క ఆశ్రయాన్ని మనం ఎప్పుడు కూడా జీవితంలో పెట్టుకున్నటువంటి విధానాలు లేవు, పెద్దగా లేవు. ఏదో పెట్టుకుంటాం లాంఛనప్రాయంగా. ఎక్కువగా అనాత్మతో అనుసంధానం ఉన్నటువంటి ఇంద్రియాలతో ఎక్కువ సంబంధం మనకి ఏర్పడుతూ ఉన్నది. కనుక ఇంద్రియ సంబంధాలు ఎక్కువగా ఏర్పడి ఉన్నాయి కాబట్టి ఇంద్రియ విషయ సంయోగాల ద్వారా కలిగేటువంటి వ్యవహారము, తత్సంబంధమైన సంస్కారాలు అవి వచ్చి సూక్ష్మదేహంలో పడి ఆ తర్వాత ఈ బీజములుగా, మొక్కలుగా, చెట్లుగా, మానవ దేహాలుగా, ఇతర దేహాలుగా వచ్చే విధానాలు అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ మూడు దేహాలతో ఉన్నంత వరకు అవస్థలు తప్పవు అని చెప్పి అన్నారు. ఈ మూడు దేహాలతో ఉన్నంత వరకు అవస్థలు తప్పవు అనే మాటకి ఏమండి జాగ్రత్త అవస్థ అన్నారు. జాగ్రత్త అవస్థలో ఇక్కడంతా కూడా వ్యవహారాలన్నీ ఉన్నాయి. ఇక్కడ వ్యాపార పరంగా, వ్యవసాయ పరంగా, ఉద్యోగ పరంగా నానా రకాలై ఉన్నటువంటివన్నీ కూడా తగులుకుని ఉన్న వ్యవహారము. ఇక్కడ అవస్థలు ఉన్నాయంటే ఇది అందరూ అంగీకరించే అంశముగానే ఉంటుంది. అటనే స్వప్నావస్థ అన్నారు, అక్కడ ఉంటే కూడా అవస్థలు ఏర్పడేటువంటి అనేక అవస్థలు, అక్కడ బాధలు, అక్కడ రోదనలు, అక్కడ కూడా ఇబ్బందులు, సమస్యలు అక్కడ కూడా ఉన్నాయి. అక్కడ కూడా అవస్థలు అనేటువంటివిగా చెప్పుకునే అవకాశం ఉందండి. కానీ సుషుప్తి అవస్థ అనేది అవస్థలు, దాంట్లో మనకేమున్నాయి అవస్థలు? అక్కడ చాలా హాయిగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం కదా. కాబట్టి అవస్థలుగా చెప్పాల్సి వస్తే జాగ్రత్త, స్వప్న, స్థూలదేహం, సూక్ష్మదేహం ఇవి ఇంద్రియాత్మికము, గోళకాత్మికమై ఉన్నాయి కాబట్టి వ్యవహారాలకు బాగా అనుగుణ్యంగా ఉన్నాయి కనుక వీటి ద్వారా నానా రకాలైనటువంటి అవస్థలు వస్తున్నాయని చెప్పి అనుకోవటంలో తప్పు లేదు. కానీ కారణదేహం ఏం చేసిందని చెప్పేసి అక్కడే అలాంటి అవస్థలు లేవు కదా, హాయిగా ఆనందంగా ఉంటావు కదా, ఎలాంటి వ్యవహార విధానాలు లేవు కదా.
ఆ విధంగా ఉన్నటువంటి యొక్క దానిని కూడా అవాస్తవ భాగంలోకి చేర్చారే అనేటువంటి మాటగా మనం చెప్పుకుంటే, కారణదేహం వల్ల మరి భవసాగరం ఉన్నది. ఏమి భవసాగరం అంటాం కదా, భవసాగరం ఎందువల్ల భవమును సాగరముతో పోల్చారని చెప్పానంటే, మరి సముద్రములో అలలు ఏ పూట ఆగుతాయి చెప్పండి? ఒక గంట అయినా విశ్రాంతి ఉంటుందా? సండే ఏమన్నా అవన్నీ అట్లా ఆగి ఉంటాయా? నెలకోసారి ఏమన్నా అన్నీ కూడా సప్పగా అలలు లేకుండా ఉంటాయా? ఎప్పుడు అహర్నిశలు రాత్రింపవాళ్ళు. ఈ ప్రకారం అలలు అనేటువంటి ఎగసిబడి వచ్చే విధానంగా ఉన్నది కాబట్టి, అపారమై ఉన్నటువంటి ఈ సముద్రం దాంతో పోలిశారు. భవ అనేటువంటి దాన్ని భవసాగరం అని దాంతో పోలిశారు. అందువల్ల ఈ అజ్ఞానం మూలా విద్య అనేది ఉన్నంత కాలం మనకి భవసాగరం తప్పదు. పుట్టుకలు అనేవి ఎట్లా వస్తూ ఉన్నాయి అంటే, అజ్ఞానం మూలా విద్య కారణ దేహం వల్లే పుట్టుకలు వచ్చాయి. స్థూల సూక్ష్మములు రెండు కలుగుటకు మూలమగు అజ్ఞానము అన్నారు. కాబట్టి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, స్థూల దేహాదులు అజ్ఞానం వల్ల ఏర్పడుతున్నాయి. కాబట్టి దాన్ని మరి మూలా విద్యగా చెప్పేటువంటి, కారణదేహంగా చెప్పేటువంటి ఆ కారణదేహ సంబంధమై ఉన్నటువంటి సుషుప్తి అవస్థను పొందితే ఎక్కడ అవస్థలు లేకపోవచ్చు అంతవరకే తప్ప, దానివల్ల భవసాగరం ఉన్నదే. ఇక రాబోయే కాలం అనేక దేహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ప్రకారంగా భవసాగరంలో పడవేసేది కాబట్టి అది కూడా అవస్థల్లో భాగంగా చేరిపోయి ఉన్నటువంటి విధానము. ఈ ప్రకారంగా లోకంలో మానవులందరూ కూడా అవస్థలలో ఉన్నారు అని చెప్పుకోవటంలో అతిశయోక్తి లేదు. అదనమాట. ఈ అవస్థలు కూడా ఇంకా మన వాళ్ళు ఇంకో 2 జత చేశారు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థతో పాటు, సుషుప్తి అవస్థతో పాటు మూర్ఛావస్థ, మరణావస్థ ఇవి కూడా జత చేశారు. అవి కూడా అవస్థలలో భాగంగానే పెట్టారు. ఈ మూర్ఛావస్థ, మరణావస్థ అనేటువంటివి అది అనిశ్చితముగా రోజువారీగా నడిచే చక్రంలో చేరి ఉన్నటువంటివి కావు. ఇప్పుడు ఈ 3 ఉన్నాయనుకోండి, మనకి 24 అవర్స్ 24 గంటల్లో ఈ 3 కూడా రౌండ్ వేస్తూ ఉన్నాయి. జాగ్రత్త అవస్థ కాసేపు, స్వప్న అవస్థ కాసేపు, సుషుప్తి అవస్థ కాసేపు రౌండ్ వేస్తూ ఉన్నాయన్నమాట. ఆ విధంగా ఈ సర్కిల్లో ఆ 2 ప్రస్తుతానికి చేరి ఉన్న విధానం కాదు. ఒకవేళ మనకి జాగ్రత్త అవస్థ పోయి స్వప్నము, స్వప్నావస్థ పోయి సుషుప్తి అవస్థ, సుషుప్తి అవస్థ పోయి మూర్ఛావస్థ, మూర్ఛావస్థ పోయి మరణావస్థ నిత్య జీవితంలో సర్కిల్లో చేరి ఉన్నటువంటివి కావు. రౌండ్ అండ్ రౌండ్గా సర్కిల్ వేస్తూ ఉన్నటువంటి 3 అవస్థలు ఆ 2 సపరేట్గా ఉన్నాయన్నమాట. అది సందర్భాన్ని బట్టి ఆ 2 కూడా అవి వచ్చే ప్రయత్నం చేస్తాయి. ఈ మూర్ఛావస్థ అని చెప్పి అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. ఏదన్నా మంచి ఒక ప్రమాదకరమైనటువంటి సన్నివేశాలు చూసినప్పుడు ఎమ్మటే మూర్చిపోవడం లాంటిది మనం రేటుగా చూస్తూ ఉంటాం. అందరూ మూర్చిపోరు, ఏదో కొద్దిమంది మూర్చిపోతారు. ఇంకో రకంగా చెప్పుకోవాల్సి వస్తే, జనన కాలములో ఉండేది మూర్ఛావస్థ, మరణకాలంగా ఉండేది మరణావస్థ. అది ఆదిలో మూర్ఛావస్థ, అంత్యములో మరణావస్థ. అది ఆద్యంతములు. పుస్తకానికి అట్టల్లాగా ఆ పక్క అట్ట ఈ పక్క అట్ట ఉంటుంది, మధ్యలో పేజీలు ఉంటాయి కదా. కాబట్టి పేజీలు తిరుగుతూ ఉంటాయి. అట్లేమో ఆ పక్క ఈ పక్క ఉంటాయి అన్నమాట. అట్లా మానవ జీవితం అనేటువంటి పుస్తకానికి మధ్యలో పేజీలు తిరుగుతూ ఉంటాయి. జాగ్రత్త అవస్థ పోయి స్వప్నావస్థ, స్వప్నం పోయి సుషుప్తి అవస్థగా తిరుగుతూ ఉంటాయి పేజీలు. ఈ 3 పేజీలు చదివేశామా, ఇక అట్ట మూసేసాం, పుస్తకాన్ని మూసేసాం, అయిపోయి క్లోజ్, అంతే సంగతులేక. కాబట్టి మరణావస్థ అనేది ఇక పుస్తకాన్ని మూసివేస్తుంది. ఎండింగ్ అన్నమాట, చివరికి సమాప్తి. గ్రంథం చూసుకోండి మీరు, ఆ గ్రంథం అనేక పేజీలు ఉంటాయి, అనేక విషయాలు ఉంటాయి, చదువుతూ పోతూ ఉంటారు. ఈ చివరి పేజీ అయిపోగానే చివరిలో ఉంటుంది సమాప్తి. అట్లా మరణం అనేది కూడా ఒక సమాప్తి అన్నమాట.
ఈ ప్రకారంగా మరి ఈ 3 ఎట్లయితే ఉన్నాయో ఆ 2 కూడా ఉన్నాయి. అండ్ రోజువారీగా రావయి. అవి వచ్చిన పూట ఈ ఇక్కడ జీవుడు లోకంలో ఉండే అవకాశాలు ఉండవేక. అందువల్ల పుట్టినప్పుడు కదలికలు లేకుండా ఆ శిశువు నిద్రాణంగా మూర్ఛలో ఉంటాడు. ఆ తర్వాత మెల్లగా మళ్ళా ఈ జాగ్రత్త అవస్థలకు వచ్చేస్తాడు. చివరికి వచ్చేటువంటిది మరణావస్థ. తథ్యం, మరణం తథ్యం. కాబట్టి ప్రకారంగా మరి 3 అవస్థలు కాదు కదా, ఇంకేమైనా ఉన్నాయని చెప్పి అనుకున్నట్లయితే వాటికి మరి చూస్తే మూర్ఛావస్థ, మరణావస్థ అని 2 కూడా కలుపుకోవాల్సిందే. జీవితంలో అవి కూడా సవి చూడబోతున్నాం. ఒకటి సవి చూసామంటే మనకు అప్పుడు అనుభవం లేదు. పుట్టినప్పుడు మూర్ఛతో ఉంటాడు శిశువు. నీళ్లు తల్లినప్పుడు మళ్ళీ ఎమ్మటి వాడు జాగ్రత్త అవస్థకు వస్తాడు. తల్లి గర్భం నుంచి బయటపడ్డప్పుడు మూర్ఛలో ఉంటాడు వాడు. అట్లా కదిలించి నీళ్లు కొడితే ఆ మూర్ఛ పోతుంది. అప్పుడెప్పుడో తెలియని తనంలో అది వచ్చింది మనకి. మూర్ఛావస్థ అనేది ఉందని చెప్పి పసిబిడ్డగా ఉన్నారు కాబట్టి తెలిసే విషయం కాదు. కానీ 3 అవస్థలు మాత్రం మన జీవితంలో రౌండ్ అండ్ రౌండ్గా వచ్చిపోతూ ఉంటాయి. ఇక మరణావస్థ అని చెప్పనంటే అది ఇక మన కళ్ళ ముందు ఆనాడు కదిలాడుతుంది. ఇక అంత్యావస్థ అనేటువంటిది, మరణావస్థ అనేటువంటిది అందరికీ కూడా అనుభవంలోకి వచ్చేటువంటి అంశం. అది అనుభవం ఎట్లా ఉంటుంది అని చెప్పనే మాటకి ఏం చెబుతారు చెప్పండి? మరణానుభవం తనకి రాదా అంటే వస్తుంది, రాదా అంటే వస్తుంది. కానీ ఎట్లా ఉంటుంది అబ్బా అది అని చెప్పనంటే కూడా అది ఎవరో కూడా చెప్పే అవకాశాలు కావు. అయితే ఎంతోమంది ఆ స్థితిని పొందారు, మరణాన్ని పొందారు. మరణం పొందినటువంటి వాళ్ళు ఏమైనా వచ్చి అరే నాయన నువ్వేం డౌట్ పడమాక, మరణ సమయంలో ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది అని కనుక ఎవరైనా వచ్చి చెప్పేట్లుగా ఉంటే కూడా చాలామంది అవగాహన పొందే అవకాశం ఉంటుంది. ఎందుకు చాలామందిలో మరణం అంటే భయం, సచ్చే భయం, సాగుకుపోయినా సచ్చే భయం. మరణం అంటే భయం అన్నమాట. జాగ్రత్త అవస్థ అంటే భయం ఉండదు, స్వప్నావస్థ అంటే భయం ఉండదు, సుషుప్తి అవస్థ అంటే కూడా భయం ఉండదు. కొంతమందికి యోగ సమాధి అని చెప్పంటే కూడా భయం ఉంటుందేమో. ఎట్లాంటిది? కొంతమంది ధ్యానం చేస్తూ ఉంటారు. ధ్యానం చేసే విషయంలో మేము కూర్చోగానే ఎట్లాగా వచ్చేస్తుందండి, ఏదో తెలియనితనంగా వచ్చేస్తుందండి, అట్లాగే వెళ్ళిపోతే ఏమవుతామో తెలియకుండా ఉన్న పరిస్థితి. కాబట్టి అలాంటిది వస్తే నాకు భయం వేస్తూ ఉన్నది అని చెప్పని కూడా ధ్యాన విషయంగా భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ చెప్పినట్లుగా ధ్యానంలో ఉన్నప్పుడు మనసు ఆగిపోతుంది, శ్వాస ఆగిపోతుంది అని అన్నారు. మనసు ఆగిపోతుంది అంటే ఒకంత ధైర్యం ఉంటుంది, పర్వాలే. కానీ మనసుతో పాటు శ్వాస కూడా ఆగిపోతుంది అని చెప్పి అనటంతో కొంచెం భయం వేస్తా. ధ్యానం చేయాలా వద్దా? ధ్యానం చేయాలా వద్దా? ఏదో ధ్యానం చేస్తే మనసు ఆగిపోతుంది అని చెప్పనంటే పర్వాలా. ఎందుకు రోజు సుషుప్తి అవస్థ అనుభవంలో మనసు ఆగటం ఉన్నది, మళ్ళీ బయటకు రావటం ఉంది కదా. నిద్ర సమయంలో సుషుప్తి అవస్థ అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ సందర్భంలో మనస్సు పూర్తిగా ఆగిపోవడం జరుగుతూ ఉన్నది. అయినా మళ్ళా మేము రోజువారీగా బయటకు వస్తూ ఉన్నాం కనుక మనసు ఆగితే భయం లేదు. ఎందుకు రోజు అనుభవంలో ఉన్న విషయమే కదా, భయపడాల్సిన అవసరం ఏముంది ఇంకా. కానీ శ్వాస అనేటువంటి విషయం రాగానే మాకు కొంచెం భయం పట్టిందండి అంటాడు. ఎందుకు అంటే లోకంలో శ్వాస ఆగం లాంటిది మేము చూస్తూ ఉన్నాం అక్కడక్కడ. ఆ శ్వాస ఆగిన వాళ్ళు మళ్ళీ దాఖలాలు లేవేక, ఇక మళ్ళా వాళ్ళు వచ్చింది లేదు, ఇక అటే వెళ్ళిపోవడం, అంతే చెప్పి వెళ్ళిపోవటమే. ఇలాంటి ఉదంతాలు లోకంలో సాధారణంగా సహజంగా చూస్తూ ఉన్నాం, శ్వాస ఆగిపోతే వెళ్ళిపోవడం లాంటిది.
మళ్ళీ వచ్చిన విధానాలు లేవు కదా. శ్వాస ఆగిపోయాక మళ్ళీ ఎవడొచ్చాడు? ఎవడు? ఇలాంటి లోకంలో మేము చూస్తున్న అంశము. కాబట్టి నువ్వు ధ్యానం చేయటం వల్ల శ్వాస ఆగిపోతుంది అని చెప్పనే విషయం చెప్పడంతో మాకు భయం పట్టిందండి అని చెప్పనేది కొంత ఉంటుందన్నమాట. చాలామంది వ్యక్తం చేస్తూ ఉంటారు, స్వామి మీరు చెప్పిన మేము ధ్యానం చేస్తున్నాము, ఆ ధ్యానం చేసినప్పుడు లోనకి వెళ్ళిపోయిన పరిస్థితి ఏర్పడుతున్నది, లోనకి వెళ్ళిన తర్వాత మరి శ్వాస ఆగిపోతుందని చెప్పి అంటున్నారు కదా, శ్వాస ఆగిపోతే పరిస్థితి ఏమిటి అనే భయంతో మళ్ళీ మేము బయటకు వచ్చేస్తా ఉన్నాం అంటారు. అంటే యోగ సమాధి ధ్యాన విషయం కూడా భయం పట్టింది ఇప్పుడు లెక్కన చాలామందికి. కొంతమంది ఉంటారు తెగించిన వాళ్ళు, పోతే పోయాలి బ్రహ్మంలోకి పోతాం కదా, పీడా పోయి మొత్తం పోతాయి, మొత్తం ఈ సమస్యలు ఈ దుఃఖాలన్నీ పోతాయి, సమస్యలన్నీ పోతాయి, ఏ వేదంలో ఏ బాధలు ఉండవు, ఈ సంసారం కూడా పోతుంది అని కొంతమంది తెగించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు లెక్క చేరేక వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినా కానీ శ్వాస ఆగిపోయి యోగ సమాధిని పొందినా కానీ వాళ్ళు బయటకు వస్తారు. రావాల్సిన విధానం ఉన్నది. ఎందుకంటే ప్రారంధం మొదలగా ప్రారంధం భోగతో నశ్చేయదు కనుక ప్రారంధం దేహాన్ని బట్టి ఉంది, సూక్ష్మ దేహంలో లేదు. సూక్ష్మ దేహంలో ఉన్నది ఏమిటంటే అవి సంచిత కర్మ, ఆగామి కర్మ రెండు ఉన్నాయి. అందువల్ల అవి జ్ఞానాగ్ని ద్వారా కాలిపోయే పరిస్థితి ఉందన్నమాట. సూక్ష్మ దేహంలో కాల్చేసింది తప్ప జ్ఞానాగ్ని స్థూల దేహంలో ఉన్నటువంటి ప్రారంధ కర్మను అది కాల్చివేయలేకపోయింది. ఎందుకంటే అది ఆల్రెడీ వచ్చేసింది, ప్రజెంట్ అయిపోయింది. కాబట్టి అందుచేత అది ప్రారంధ కర్మను కాల్చివేసే పరిస్థితి దానికి లేదు. కాబట్టి భోగతో నశ్యత అని చెప్పి అన్నారు కనుక వాడు యోగ సమాధికి పోయినా కానీ ప్రారంధం ఉందా అంటే రావాల్సిందే. ఒకవేళ కోమాలోకి పోయినా కానీ అది ప్రారంధం ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళీ ఈ లోకం రావాల్సిందే. ప్రారంధం లాగుతుంది, దాన్ని ఎవరు అడ్డుపడే అవకాశాలు లేవు, దాన్ని ఎవరికి కూడా అప్పచెప్పే అవకాశాలు లేవు, అనుభోక్తవ్యం. అందువల్ల ఈ ప్రకారంగా చూసినట్లయితే మరి ప్రారంధం అయిపోయి శ్వాస ఆగిపోవడం లాంటిది చూస్తూ ఉన్నాము. ఇది కొంతమందిలో ఒక భయానక విధానాన్నిగా చెప్పుకురావటం వింటూ ఉన్నాం. కొంత చోట్ల పోయినప్పుడు ఏమంటే మీరు చెప్పారు ధ్యానం చేస్తూ ఉన్నాం, అట్లాగా కూర్చోగానే తన్మయత్వం వచ్చేసేసింది, లోపలికి వెళ్ళిపోతున్నాం. లోనకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా అక్కడ సందేహం కలుగుతూ ఉన్నది. ఆ విధంగా వెళ్ళిపోతే మరి పరిస్థితి ఏమిటి? బయట రావాలి కదా, అందులో నువ్వు శ్వాస ఆగిపోతుందని చెప్పి అంటూ ఉన్నావు. అసలు శ్వాస ఉంటేగా బయటకు వచ్చేది, మరి శ్వాస ఆగిపోతే ఇంకెట్లా వస్తాం బయటికి? ఇది సందేహం అన్నమాట. శ్వాస ఆగిపోయినా నువ్వు ప్రారంధం ఉందో వస్తావు అని అన్నావు అనుకోండి, ఎట్లా దాఖలాలు, ఎంతవరకు నమ్మకాలు. కాబట్టి ధ్యానం చేస్తే శ్వాస ఆగుతుందనే మాట చెప్పారు కాబట్టి అది మాకు భయం పట్టింది అనేది కొంతమందిలో ఉన్న విధానం. కాబట్టి ఇంద్రియాలు ఆగినా, మనస్సు ఆగినా, ఇంకేం ఆగినా పర్వాలా, రోజువారీగా వాటి విషయంలో అందరూ కూడా అనుభవం పొందుతూ ఉన్న విషయం. కానీ శ్వాస ఆగటం అనేది ఒక వింత, కొత్త వింత. ఈ విషయాన్ని చాలామంది ఆధ్యాత్మికవేత్తలు కూడా చెప్పరు. లోకంలో తాత్విక అంశములు ఎంతోమంది బోధిస్తూ ఉన్నారు. మీకు ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ బోధనలో కూడా మీకు వచ్చేది కేవలం జ్ఞాన సంబంధమై ఉన్న అంశం వస్తుంది. లేదా ధ్యానం కూడా చేయమని చెప్పిన కూడా చెప్పడం జరుగుతుంది. ఆ ధ్యానం చేయటం వల్ల మనస్సు ప్రశాంతత పొందే అవకాశం ఉంటుంది అనే విషయం వరకు చెబుతారే తప్ప ఈ ధ్యానంలో శ్వాస అనేటువంటిది ఆగుతుంది అనేటువంటి మాటగా మీకు మనకి భారతదేశంలో ఉన్న సంస్థలు చూడండి, ఎవరు కూడా ఈ మాట మీకు చెప్పరు. ఎన్నో మిషన్లు, ఎన్నో సంస్థలు, ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఎవరైనా జ్ఞానం ద్వారానే మోక్షం అనే మాట వాడతారు. శ్రవణం చేసి జ్ఞానం పొందితే చాలు మోక్షం అనే పదం వాడతారు. దాంతోపాటు ధ్యానం కూడా చేయాలి అనే మాటగా చెప్పేటువంటి కొన్ని సంఘాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఈ ధ్యానం ప్రతిపాదన చేస్తారు.
అయితే ఆ ధ్యానములో ఇంకేవో కొన్ని అనుభవాలు కలుగుతాయి. వైకుంఠాలకు పోతాం, కైలాసం పోతాం, ఇక్కడికి పోతాం అని మళ్ళీ ఇక్కడికి వస్తామని చెప్పే సంఘాలు కొన్ని ఉన్నాయి. ఇట్లా నానా రకాలైనటువంటి విషయాలన్నీ కూడా చెప్తారు. కానీ ధ్యానములో ఉన్నప్పుడు మనస్సు శ్వాస ఆగి రెండు ఆగటం వల్ల యోగ సమాధి అనేది సిద్ధిస్తుంది అనేటువంటి మాట మాత్రం మీరు చాలా సంఘ సంబంధమై ఉన్న వాళ్ళు గురువులు వాళ్ళు ఈ విషయం ప్రతిపాదన చెయ్యరు. ఈ మనస్సు శ్వాస రెండు ఆగితేనే యోగ సమాధి అనే మాట మీకు శాస్త్రాలలో అక్కడక్కడ ఉన్నాయి. మనో అనిలములు చలనము ఉడుగక గాని గోచరము కాదు, అదియు బిందువు చాంచల్యమడుగకున్న నిశ్చలంబులు కావ వినిశ్చితాత్మ అని సీతారామాంజనేయం అమ్మవారు చెప్పే మాట. మనో అనిలములు చలనము ఉడుగక గాని గోచరము కాదు. యోగ సమాధి గోచరం కావాలంటే మనో అనిలములు, మనస్సు అనిలం వాయువు అన్నమాట. రెండు అనగా శ్వాస మనస్సు రెండు కూడా పూర్తిగా ఆగిపోతేనే నీకు యోగ సమాధి విధానం కలుగుతుందని చెప్పని సీతారామాంజనేయంలో అమ్మవారు చెప్పిన మాట. అదే విషయాన్ని మీకు రామచంద్రమూర్తి కూడా అమనస్క యోగంలో చెప్పిన మాట ఉన్నది. అమనస్క యోగంలో కూడా వస్తుంది. సన్మనః పవనములు చెంచలింపకయుండు అన్నాడు. స్థూల శరీరంబు సుస్థిరంబుగనుండు సర్వేంద్రియంబుల ప్రశాంతి ముందు. సన్మనః పవనముల్ సంచలింపకయుండు. సన్మనః పవనముల్ మనః మనస్సు, పవనము గాలి, ఈ రెండు కూడా పూర్తిగా ఆగిపోతాయి అనే మాట శ్రీరామచంద్రుడు మరి అమనస్క యోగంలో ఆయన కూడా ధ్యాన సంబంధ అంశంలో ఈ మనస్సు శ్వాస రెండు పూర్తిగా ఆగిపోయి ఉండే విధానం ఏర్పడుతుంది అని చెప్పుకొచ్చారు. ఈ విధంగా మరి చూస్తే భగవద్గీతలో కూడా స్వామివారి విషయం ప్రస్తావించారు. మచ్చిత్త మద్గత ప్రాణా బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్త మద్గత ప్రాణాహ అని మనస్సుని శ్వాస రెండు నాయందు సమర్పించు అని ఆయన గారు చెప్పిన మాట. కనుక మనస్సు శ్వాస రెండు పూర్తిగా ఆగిపోయే విధానం అనేది ఏర్పడుతుందని శాస్త్రం ద్వారా చెబుతున్నమాట. అందుచేత మరి యోగ సమాధి యొక్క అనుభవాన్ని పొందినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మళ్ళా ఈ లోకంలోకి రావాల్సి ఉంటుంది. అట్లా వచ్చిన వాళ్ళే బ్రహ్మబేతలుగా కొనియాడుతూ ఉన్నాం. రమణ భగవాన్లు అని చెప్పని ఇంకా అనేక మందిని మనం చెప్పుకుంటున్నామంటే అందరూ కూడా అది ఆ యోగ సమాధి యొక్క అనుభవాన్ని పొందారు. కాబట్టి ప్రకారముగా స్థితి అనే దానికి అవస్థ అనే దానికి మనం చెప్పుకుంటూ ఉన్నాము. అవస్థ అనేటువంటిది కేవలం ఈ మూడింటికి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మూడు కూడా దేహం యొక్క ఆశ్రయంలో ఉన్నాయి. స్థూల దేహ ఆశ్రయంలో జాగ్రత్త అవస్థ ఉన్నది, సూక్ష్మ దేహ ఆశ్రయంలో స్వప్నావస్థ ఉన్నది, కారణదేహ ఆశ్రయంలో సుషుప్తి అవస్థ ఉన్నది. కనుక ఈ మూడు దేహాలు అందరికీ తప్పనిసరిగా ఉన్నాయి. మాకు రెండే ఉన్నాయండి దేహాలు, మూడో దేహం కనపడటం లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. మాకు మూడు దేహాలు ఉన్నాయని చెప్పని నిర్ధారణ ఎట్లా చేయగలుగుతారు? ఒక దేహం కదా కనబడతా ఉన్నది, రెండు దేహాలు ఉన్నాయి లోపల అని చెప్పి అంటూ ఉన్నారే. అది ఎట్లాంటి విధానం? మీకు అనుభవంలోకి ఏమి వచ్చాయా, కనపడ్డాయా అని ప్రశ్న వేసే వాళ్ళు కూడా బహుశా ఉండవచ్చు. అందువల్ల నీ కారణం గోచరించకపోయినా కార్యం గోచరిస్తుందిగా. కాబట్టి కార్యాన్ని బట్టే కారణాన్ని ఊహించుకోవాలి. అంతవరకు కార్యాన్ని బట్టే కారణాన్ని ఊహించుకోవటం ఉంటుంది లోకంలో. అట్లాగా నీకు ఈ మూడవస్థలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. కాబట్టి నీకు మూడు దేహాలు అనేటువంటివి ఉండటం తెలుసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఈ మూడింటిని కూడా స్థితి అనే మాటగా వాడరు. ఈ మూడింటిని అవస్థలు అని చెప్పనే మాట. కనుక అందరూ అవస్థలలో ఉన్నారనేది ఇక్కడ సుస్పష్టమయ్యింది. స్థితిలో ఎవరూ లేరు.
స్థితి అంటే బ్రహ్మమే తానై ఉండుట, తానే బ్రహ్మము, బ్రహ్మమే తాను ఉన్నటువంటి అది. మరి రావాలంటే దానికి ఎంతో శ్రమ, సాధన ఇవన్నీ కూడా చేరి ఉన్న విధానం. స్వతసిద్ధముగా అది మనకి అప్రాప్తమై ఉన్నది కాదు. స్వతసిద్ధముగా మనకి అది మరి సంప్రాప్తం అయినటువంటిది కాదు, అప్రాప్తమైనటువంటిది. సంప్రాప్తమై ఉండుట అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ మూడు కూడా సంప్రాప్తమై ఉన్నాయి. మనం కోరకుండా కానీ ఏ ప్రయత్నం లేకుండా కానీ ఆ మూడు కూడా మనకి ప్రాప్తిస్తూ ఉన్నాయి. కానీ మరొకటి చెప్పేది, నాలుగవదిగా చెప్పేటువంటిది మాత్రం అది మనకు మనం ఇష్టపడితే కష్టపడితేనే అది లభ్యమయ్యేది. ప్రయత్నాత్యతమానః తు యోగి సంశుద్ధ కిల్బిషః అంటుంది. ప్రయత్నాత్. కాబట్టి ఈ ప్రకారంగా మరి ఈ 4వ అంశం అనబడేది నీకు అది సంప్రాప్తమై ఉన్నటువంటిదిగా లేదు. అది ప్రయత్నం చేసినటువంటి వారికే కష్టే ఫలే అనేటువంటిదిగా మరి అది బ్రాహ్మీ స్థితి అనబడేటువంటిది. అది అవస్థలలో చేరింది కాదు. అందువల్ల అవస్థాత్రయ అతీతం అని శంకరులు కూడా చెప్పారు కదా. నిషేధే కృతే నేతి నేతీతి వాక్యైః సమాధిస్థితానాం అవస్థాత్రయ అతీతం అద్వైతం ఏకం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి అన్నాడు శంకరుల వారు. అవస్థాత్రయ అతీతం అద్వైతం ఏకం. కాబట్టి 3 అవస్థలలో చేరింది కాదు, 3 అవస్థలకు అతీతముగా ఉన్నది. 3 అవస్థలకు అతీతముగా ఉన్నదాన్ని ఎట్లా పొందాలి అని చెప్పనంటే ఈ 3 దేహాలకు సంబంధం లేకుండా ఉండగలిగితే, 3 దేహాలతో సంబంధం పడితే ఏమొస్తే మనకి స్థూల దేహంతో సంబంధం పడితే జాగ్రత్త అవస్థ వస్తుంది, సూక్ష్మ దేహంతో సంబంధం పడితే స్వప్నావస్థ వస్తుంది, కారణదేహంతో సంబంధం పడితే సుషుప్తి అవస్థ వస్తుంది. కాబట్టి 3 దేహాలతో సంబంధం పడేటువంటి విధానం లోకంలో అందరికీ ఉన్నది. నాలుగవదిగా చెప్పేది ఎట్లా మరి 3 దేహాలకు సంబంధించింది లేదా అనే మాటతో చూసినట్లయితే అది ఈ 3 దేహాలకు సంబంధించిందిగా లేదు కాబట్టి దాని అవస్థాత్రయ అతీతం, 3 అవస్థలకు అతీతము. దానికి ఏమిటి మరి ఎట్లా అని చెప్పి అన్నట్లయితే ఇది గమనించాల్సిన అంశం. ఇది మనం ఎట్లయితే స్థూల దేహాన్ని ఆశ్రయించి జాగ్రత్త అవస్థను పొందే విధానంగా ఉన్నాము, ఏ ప్రకారంగా సూక్ష్మ దేహాన్ని ఆశ్రయించి ఆ స్వప్న లోకాన్ని చూసే విధానంగా ఉన్నాము, ఏ ప్రకారంగా కారణదేహాన్ని ఆశ్రయించి సుషుప్తి అనబడేదాన్ని ఆస్వాదిస్తూ ఉన్నామో అట్లాగా మరి హంసయోగ మహాకారణాన్ని ఆశ్రయించి 4వదగు యోగ సమాధిని పొందాల్సి ఉంటుంది. అది స్థూల దేహాశ్రయం లేకుండా జాగ్రత్త అవస్థ మీకు వస్తుందా? సూక్ష్మ దేహాశ్రయం లేకుండా స్వప్నావస్థ వస్తుందా? కారణదేహాశ్రయం లేకుండా సుషుప్తి అవస్థ వస్తుందా? ఒకసారి విచారించుకోండి. అట్లా వచ్చేట్లయితే మనకి ఇది కూడా వస్తుంది. నాకు స్థూల దేహంతో సంబంధం లేకుండా జాగ్రత్త అవస్థ వస్తుందండి. అట్లనే సూక్ష్మ దేహంతో సంబంధం లేకుండానే స్వప్నావస్థ వస్తుందండి. కారణదేహంతో సంబంధం లేకుండానే సుషుప్తి అవస్థ వస్తుందండి అనేది ఏమైనా ఉందా? చెప్పే అవకాశాలు ఉన్నాయా? లేవు, ఎవరికి లేవు. నువ్వు స్థూల దేహంతో సంబంధం పడితేనే నీ జాగ్రత్త అవస్థ వచ్చేది, సూక్ష్మ దేహంతో సంబంధం పడితేనే నీకు స్వప్నావస్థ వచ్చేది, కారణదేహంతో సంబంధం పడితేనే నీకు సుషుప్తి అవస్థ వచ్చేది.
అట్లా మహాకరణాత్మకమగు హంస యొక్క ఆశ్రయం పొందితేనే 4వ అనుభవం కలిగేది. అది అర్థమవుతున్న మాటలో ఉంటే చూడండి మరి ఏమన్నా. లేదండి నాకు స్థూల దేహం లేకుండా కానీ జాగ్రత్త అవస్థ వస్తుందండి, నాకు సూక్ష్మదేహం లేకుండానే నాకు స్వప్నావస్థ వస్తుందండి, కారణదేహం లేకుండానే నాకు సుషుప్తి అవస్థ వస్తుందండి అనేటువంటి అంశం ఏమన్నా ఉందేమో చూడండి. ఒకవేళ అట్లాగా వచ్చేట్లయితే మీకు మహాకారణాశ్రయం లేకుండానే యోగ సమాధి వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని గమనించినట్లయితే 3 దేహాల ఆశ్రయం లేకుండా 3 అవస్థలు పొందే అవకాశం లేదు. అట్టనే ఈ 4వదిగా చెప్పేటువంటి హంస దాని యొక్క ఆశ్రయం లేకుండా యోగ సమాధి అనబడే అంశాన్ని పొందే అవకాశము లేదు. కనుక జాగ్రత్త అవస్థతో అనుసంధానం లేదు యోగ సమాధికి. అవస్థాత్రయ అతీతం అని శంకర్లు చెప్పేశారు. కనుక అవస్థాత్రయ అతీతం అన్నప్పుడు ఆడ నీకు జాగ్రత్త అవస్థ లేదు, స్వప్నావస్థ లేదు, సుషుప్తి అవస్థ లేదు. ఈ 3 అవస్థలు లేకపోవడం కారణం ఏంటి అంటే అక్కడ నీకు సూక్ష్మదేహం పనిచేయటం ఆగిపోయింది. అందువల్ల నీకు ఏ వ్యవహారము, ఏ యొక్క అవస్థ నీకు వచ్చే అవకాశాలు లేవు. ఇది గమనించాల్సిన అంశము. సూక్ష్మ అంశాలు ఇవన్నీ కూడా. నాకు స్థూల దేహాశ్రయం లేకుండానే జాగ్రత్త అవస్థ పొందగలను అనేది ఏమైనా ఉందా? సూక్ష్మ దేహాశ్రయం లేకుండానే స్వప్నానుభవాన్ని పొందగలను అనేవి లేవు. వాటి ఆశ్రయం పొందితేనే నీకు అవి కలిగే అవకాశాలు ఉన్నాయి. అట్లాంటి విధానములో మరియు ఘ్రాణం మహాకారణం హంస దాని యొక్క ఆశ్రయం పొందినటువంటి వారు మాత్రమే 4వదిగా యోగ సమాధి అనబడేటువంటిది పొందగలిగే అవకాశం. దాన్ని యోగ సమాధి అన్నారు, దాన్ని బ్రాహ్మీ స్థితి అంటారు. అది రావాలంటే 4వ దాన్ని ఆశ్రయించాలి. 4వది అగు తురియం 4వది, జాగ్రత్త ఫస్ట్, స్వప్నం సెకండ్, సుషుప్తి థర్డ్, తర్వాత మహాకరణం అది యోగ సమాధి. ఇట్లాగా ఉన్నటువంటి నియమం. ఈ నియమాన్ని అందరూ పాటించాల్సిందే. ఎవరైనా జాగ్రత్త అవస్థ సవి చూడాలంటే స్థూలదేహంతో అనుబంధం పొందాల్సిందే. ఒకవేళ సూక్ష్మదేహం ద్వారా కలిగే స్వప్నానుభవాన్ని పొందాలంటే మీరు స్థూలదేహం వదిలిపెట్టి సూక్ష్మదేహంతో మాత్రమే ఉండాలి. ఒకవేళ ఏమన్నా సుషుప్తి అనుభవాన్ని పొందాలని చెప్పనంటే ఈ స్థూలదేహం సూక్ష్మదేహాన్ని వదిలి కారణదేహాన్ని పట్టుకుని ఉండాలి. ఉండగలిగితే నీకు సుషుప్తి అనుభవం అనేది అక్కడ ఏర్పడుతుంది. అదనమాట. స్థూల దేహాన్ని పట్టుకుని జాగ్రత్త అవస్థ, సూక్ష్మదేహాన్ని పట్టుకుని స్వప్నావస్థ, కారణదేహాన్ని పట్టుకుని సుషుప్తి అవస్థ పొందే వాళ్ళముగా ఉన్నప్పుడు మరి యోగ సమాధిగా చెప్పేటువంటి ఏదైతే ఉన్నదో బ్రాహ్మీ అనుభవము అది రావాలి అని చెప్పనంటే దానికి మహాకారణమగు హంస యొక్క ఆశ్రయం ఉంటే తప్ప మీకు అది వచ్చే అవకాశము లేదు. కనుక 4వ అనుభవం 4వ దాని ద్వారా పొందాల్సిందే. ఇట్లా చూసినట్లయితే మరి బ్రాహ్మీ స్థితి ఈ బ్రాహ్మీ స్థితి అన్నారు. అందువల్ల స్థితి అనే మాటకి ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి అంశము, స్థితికి అవస్థలకు చాలా తేడా ఉన్నది, చాలా మరి దూరం ఉన్నది. కనుక ఆ యొక్క అంశాల మీద ఇప్పుడు ఇంతవరకు మనం మాట్లాడుకున్న విషయంలో చాలా వరకు మీకు క్లారిటీ అనేటువంటిది వచ్చి ఉంటుంది. అందువల్ల ఈ ప్రకారముగా బ్రాహ్మీ స్థితి పరమాత్మ కూడా ఎక్కడ
బ్రాహ్మీ అవస్థ అని అనాలి కదా స్వామివారు. ఏషా బ్రాహ్మీ అవస్థా పార్థ నైనాం ప్రాపి విముహ్యతి అని చెప్పాలి కదా. కాబట్టి అవస్థ అనే దాంట్లో చేరే విధానం కాదు, అది స్థితి. స్థితి కలిగి ఉన్నటువంటి కాబట్టి మోహానికి దూరం అయ్యారు. మోహం లేని తనం వాళ్ళు పొందగలిగారు. ఈ మూడవస్థలలో ఉన్నటువంటి విధానం అయితే మోహం అనేది ఎప్పుడు కూడా పట్టే ఉంటుంది. కాబట్టి మూడవస్థలు అనబడేటువంటి విధానం నుంచే నీకు మోహం అనేది దాంట్లో దాగి ఉన్నది. ఏ విధముగా మడుగులో ముసలి దాగి ఉన్నదో, ఆ మడుగులో దిగినటువంటి వాడిని ఆ ముసలి పట్టేస్తుంది. మరి గజరాజు వాడి దప్పికై ఆ విధంగా మడుగుల్లో అడుగు పెట్టాడు. ఆ కొలంలో కలయి తిరిగాడు. ఎన్నో నీరు బాగా సేవించాడు. ఆ కొలంతా తిప్పాడు. ఆ దెబ్బతో కోపం ఏర్పడేటువంటి ముసలి పట్టేసింది. ముసలి పట్టేసింది. అక్కడి నుంచి దాంతో పోరాటం ఆరాటం. అలయక సలయక వేసుడలయక కరితోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరములు నానానేక పయోధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ 10,00,000 కోటీకరణీ నాదుండనై ఉండి మద్దానాంబ పరిపుష్ట చంద్రతాంతశ్చాయలందుండలేక ఈ నీరాశ ఇటేల వచ్చిది గదే భయం బెట్లో గదే ఈశ్వరా లావొక్కెంతయులేదు ధైర్యం విలోలంబై ప్రాణంబులుంఠావులు జచ్చే మూర్ఛ వచ్చే తనుహుండశే శ్రమం బయ్యడిన్ నీవే తప్ప ఇతః పరం బిరుగమన్యం పొందగన్ రావే వరద కావవే సంరక్షింపవే భద్రాత్మక. ఈ విధంగా నానా పాటలు పడ్డాడు వాడు. చాలా కాలం దాంతో తిప్పల పడ్డాడు. వదలదు పట్టాన, వదిలినట్లుగా ఉంటుంది. మళ్ళీ వెనకాల వచ్చి పట్టి లాక్కుపోతూ ఉంటుంది. పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకును మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబన రతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించి కరిపాదాక్రాంత నిర్వక్రమై. ఆ విధముగా పట్టినట్లుగా మరి అందరినీ కూడా ఈ మోహం అనేటువంటి ముసలి పట్టేసింది అని అర్థం. ఎంతో కాలం పోరాటం చేశాడు. 1000 ఏండ్లు పోరాడిన్ అన్నాడు. పోరాటం చేశాడు. అహర్నిశలు, రాత్రి పగలు, సంధ్య దివసంబులుగా చేసేటువంటి పోరాటం వదల్లా. లాగింది. చివరికి ఆశ కూడా పోయింది వానికి. పృథుశక్తిన్ గజమా జలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరి బలమును చింతించి మిథ్యా మనోరథమింటే మింకేటికి దీని గెల్వ సరిపోరంజాలరాదంసు సంవ్యధమై ఇట్లను పూర్వ పుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో పృథుశక్తిన్ గజమా జలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరి బలము చింతించి మిథ్యా మనోరథము ఇంకేటికి దీని గెల్వ సరిపోరంజాల రాదంసు. మిథ్యా మనోరథము, దీన్ని గెలుస్తామనేటువంటి మాట మిథ్య అనేదిగా మరి భావన ఏర్పడిన విధానము. కాబట్టి ఇట్లా మరి ఈ యొక్క ముసలి అనేటువంటిది ఇక్కడ మోహం అనే ముసలి అన్నమాట. కాబట్టి మడుగులో ఉన్నంత వరకు ఈ ముసలి అనేటువంటిది వాడిని పట్టి బాధిస్తూనే ఉంటుంది. ఏమిటయ్యా మడుగు అని చెప్పానంటే ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మరి స్థూల దేహం ఒక మడుగు, సూక్ష్మ దేహం ఒక మడుగు, కారణ దేహం ఒక మడుగు.
ఈ మూడింటిని మాత్రమే మనం పట్టుకుని వాటిల్లో సంచారం చేస్తూ ఉన్నాం. ఈ మూడింటి మడుగులు ఆశ్రయంలోనే ఈ ముసలి మోహం అనేటువంటి ముసలి ఉన్నది. అందువల్ల అందరినీ కూడా మోహం అనే ముసలి పట్టేసింది. ఈ మోహం అనే ముసలి పట్టి అనేకమైనటువంటి మరి భవసాగరాలను ఈదింపజేస్తూ ఉన్నది. ఆ ప్రకారంగా ఉన్నటువంటి ఆయన పోరాటం చేయలేక చివరికి భగవద్ ఆశ్రయాన్ని పొందాడు. భగవంతుని సేవించాడు, భగవంతుని ఆరాధించాడు, భగవంతుని కొనియాడాడు. భగవద్ ఆశ్రయం ద్వారా ఆయన మరి ఈశ్వరానుగ్రహానికి పాత్రుడై సుదర్శన శకరముతో ఆ ముసలి ఖండింపబడగా గజరాజుకి మోక్షం ఏర్పడింది అనే మాట మనం వింటూ ఉంటాం భాగవతంలో. మరి ఆ ప్రకారముగా 3 మడుగులలో 3 దేహాలలో సంబంధం పడి ఉన్నంత వరకు ఈ మోహం అనేటువంటి ముసలికి బాగా బలం. ఈ మోహం ముసలికి ఏమిటాయంటే కారణదేహం అనేది బాగా బలం అన్నమాట. కాబట్టి కారణదేహం అనేటువంటిది బాగా బలముగా పెట్టుకుని దాని ద్వారా ఈ జాగ్రత్త అవస్థ స్వప్నావస్థలలో జీవుడితో పోరాటాలు చేస్తూ ఉన్నది. దీనికి మూల తావరం ఏంటంటే కారణదేహం. అది మూలముగా పెట్టుకొని ఇక స్థూల దేహ సంబంధ జాగ్రత్త అవస్థ, సూక్ష్మదేహ సంబంధ స్వప్నావస్థలలో ఈ మోహ విధానం గల ముసలి దాని యొక్క ప్రభావాలు చూపుతూ ఉన్నది. కనుక లోకంలో జీవులు నానా తంటాలు, నానా ఇబ్బందులు దాంతో పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అది ఎంతో కాలంగా పోరాటం జరుగుతున్న విధానము. అలాంటి ఆ ముసలి ఏనాడు అంతమొందుతుంది, ఏనాడు అది పూర్తిగా తొలగింపబడుతుంది అనేటువంటి మాటగా చూసినట్లయితే మరి ఆ గజరాజు పరమేశ్వరుణ్ణి ఆశ్రయించాడు. ఆ పరమేశ్వరుడు కూడా తన యొక్క సుదర్శన చక్రముతో దాన్ని ముసలిని ఖండింపజేశాడు. అది అట్లాగా మరి ఈ 3 దేహాలుగా చెప్పుకున్నాం కదా, 3 అవస్థలకు నిలయమై ఉన్నటువంటి, కర్మవాసనలకు నిలయమై ఉన్నటువంటి, మూలా విద్యకు నిలయమై ఉన్నటువంటి, ఇంద్రియ ప్రభావాలకు నిలయమై ఉన్నటువంటి స్థూలదేహ, సూక్ష్మదేహ, కారణదేహ, ఈ మూడింటి యందే ఉన్నంత వరకు ఎవరూ కూడా మోహం అనేటువంటి ముసలిని జయించే అవకాశం అనేది ఉండదు. ఎట్లా ఆయన గారు భగవదాశ్రయాన్ని పొందాడో మనం కూడా మహాకారణమగు ఈశ్వరుడు, ఆయన ఈశ్వరుడు అన్నమాట. మహాకారణ స్వరూపుడే ఈశ్వరుడు. యౌవని చే జనింసు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. సమస్త విశ్వానికి మూలమై ఉన్నటువంటి పరమేశ్వరుడెవడో ఆ విధముగా ఉన్నటువంటి సర్వేశ్వరుణ్ణి శరణ వేడెదన్ అని చెప్పననే మాటగా చూసినట్లయితే మనలో ఎక్కడయ్యా అంటే మహాకారణ స్థలములో ఉన్నటువంటి ఈశ్వరుడు, హంసను ఆడింపజేస్తూ ఉన్న ఈశ్వరుడు, ప్రాణానికి ప్రాణపతిగా ఉన్నటువంటి ఈశ్వరుడు. కనుక ప్రాణం అనేటువంటి యొక్క పాశాన్ని పట్టుకుని సకల జీవుల్ని కూడా వ్యవహరింపజేస్తున్నటువంటి ఈశ్వరుడు. కనుక ఆ శ్వాస ఆయన చేతిలో ఉన్నది. ఆ శ్వాసను నువ్వు పట్టుకో చాలు. కనుక భగవదాశ్రయం పొందినట్లే. ఈ ప్రకారంగా ఈ 3 దేహాలలో సంచారం చేస్తున్నంత కాలం ఈ మోహం అనేది ఈ జీవుణ్ణి బాధించే విధానమే ఉంటుంది. మరి మనం కూడా గజరాజులాగా మహాకారణముగు హంస యొక్క ఆశ్రయంలో ఉన్న సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించగలిగితే అట్టి వారికి మాత్రమే సర్వేశ్వరుడు తన సుదర్శనము ద్వారా దాన్ని వధిస్తాడు, ముసలిని వధిస్తాడు. సుదర్శనం రావాలి. సుదర్శనం అంటే సుదర్శనం, మంచి దర్శనం. అది
యోగ సమాధి అనేటువంటిది అన్నమాట. యోగ సమాధి అనబడేది సుదర్శనం అన్నమాట. అది రావాలి మనకు. జాగ్రత్త అవస్థ, స్వప్న, సుషుప్తి అవస్థ ఇవన్నీ దర్శనం కలుగుతూ ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా 3 దేహాల సంబంధమై ఉన్న వ్యవహారము. మహాకారణం ఏమిటంటే ఈశ్వర సంబంధమై ఉన్న అనుగ్రహం కలిగేటువంటి విధానం కనుక ఆయన తన సుదర్శనం ద్వారా ముసలిని వధించాడు అనే మాట కదా. అట్లా మనకి సుదర్శనం అనగా అంశ యొక్క ఆశ్రయం ద్వారా లోనికి ప్రయాణం చేసినప్పుడు ఏతం అన్నయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం ప్రాణమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం మనోమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం విజ్ఞానమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రమ్య అని మన తైత్రీయంలో చెప్పామాట. ఈ ప్రకారంగా వాటిను దాటుకుని వాటికి అవతల 3 దేహాలకు అవతల ఉన్నటువంటి ఏ సర్వేశ్వరుడు భగవంతుడు ఉన్నాడో అట్టి ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడు అయినట్లయితే ఆ దర్శనం ఎవరికి కలుగుతుందో వారికి ఈ మోహం అనేటువంటి ముసలి వధింపబడుతుంది. వారి విషయంలో మోహం అనే ముసలి వధింపబడుతుంది. కాబట్టి ప్రకారంగా మనం చూసినట్లయితే ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ కనుక మనకి ప్రకారంగా స్థితి ఉన్నదా, అవస్థలు ఉన్నాయా అన్నటువంటి ప్రధాన అంశం ఈ పూట. అవస్థలు ఉన్నాయా తప్ప స్థితి మాత్రం లేదు అనేటువంటిది. నానా అవస్థలు పొందుతున్నటువంటి విధానము ఈ 3 దేహాల వల్ల. ఈ 3 దేహాలతో మాత్రమే మనం అనుసంధానాన్ని ఎప్పుడూ కూడా పెట్టుకున్న పరిస్థితి. ఆ 3ంటిని కూడా వీడి ఏమైనా మధ్యలో ఉన్న మహాకారణం యొక్క సన్నిధికి పోదామా అని చెప్పనంటే ఈ 3 వదలవే. ఏమాత్రం కాసేపు ఈ 3ంటికి మధ్యలో పోయి కూర్చున్నాడు అని చెప్పనంటే ఇక వాళ్ళు లాగటం పడేస్తూ ఉంటాయి. గురు బ్రహ్మ గురు విష్ణు గురురేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః అని 2 చేతులు ముకులించి పద్మాసనాసీనుడై చక్కగా మరి 2 చేతులు ముకులించి గురు ప్రార్థన దైవ ప్రార్థన చేసి చిన్నముద్ర దారి అయి 2 కళ్ళు ముకులించి కూర్చున్నాడా. ఇక ఆరంభం ఉయ్యాల జంపాల ఆరంభం. వెనక్కి ముందుకి ఒకటో ఏవి అంతకుముందు వచ్చి సావదు. చూసుకోండి కావాలండి, నువ్వు ఏ పనిలో అన్నా ఉండు, అది రాదు. ఇక పద్మాసనము, వీరాసనము, స్వస్తికాసనం, వజ్రాసనము ఏదో ఒక ఆసనం వేసి కూర్చున్నావా అంటే గురు బ్రహ్మ గురు విష్ణు అని చెప్పడంతోనే అది కూడా ఏమంటే ఇక ఎత్తుకుంటుంది ఆ పని. ఇటు గురు బ్రహ్మలోకి వచ్చాడు అయ్యో అని చెప్పేసి ఇటు 2 కనులు మూయటూతోనే ఇక ఊపు ఆరంభం అవుతుంది, వచ్చేస్తుంది ఆ పని నిద్ర. ఇక అట్లా ధ్యానంలో ముందుకు వాలటము, పైకి లేకపోవటం, ముందుకు వాలటం, పైకి లేకపోవటం, ఇట్లా అవస్థ పడుతూ ఉంటే అమ్మగారు దెబ్బ కొడుతున్నా పని. ఎందుకు ఊకటం, పోయి పడుకోవచ్చుగా అని అమ్మగారు కాస్త జ్ఞానోపదేశం చేస్తుంది. సరే కూర్చుని నిద్రపోవడం కంటే పడుకుని నిద్రపోదాం అని చెప్పి ఉద్దేశంతో చక్కగా పోయి దిండు మీద తలబెట్టి పడుకుంటాడు, ఫ్యాన్ వేసుకుంటాడు, ఏసీ వేసుకుంటాడు, నిద్ర సాగుతాం. పోయి పడుకోండి, పోయి నిద్ర రాదు కదని చెప్పి మనం కూర్చున్నాం అనుకో మళ్ళా తోగటమే. అది ఈ మొసలి ఊరుకోదు, లాగుతూ ఉంటుందన్నమాట. అందువల్ల దీనికి ఏమిటయ్యా తావరాలని చెప్పనంటే ఈ స్థూల దేహ సంబంధ జాగ్రత్త అవస్థ, సూక్ష్మదేహ సంబంధ స్వప్నావస్థ, కారణదేహ సంబంధ సుషుప్తి అవస్థ. ఇది మూలం. ముసలికి ముసలికి అది మూలం అక్కడ ఉంటుంది అన్నమాట. దాని యొక్క ఏరులన్నీ అక్కడ ఉంటాయి, దాని యొక్క అంశం అంతా అక్కడ ఉంటుంది.
అది ప్రధానంగా పెట్టుకుని కారణదేహాన్ని తన వ్యవహారం ఈ స్థూలదేహ సంబంధ జాగ్రత్త అవస్థలో, సూక్ష్మదేహ సంబంధ స్వప్నావస్థలో రెండింటిలో తన ప్రభావం ఏదో ఆడ చూపుతూ ఉంటుంది. ఈ మోహం అనేటువంటి ముసలి తన ప్రభావం దాంతో ఈడు అవస్థలు పడతా ఉంటాడు. కాబట్టి మనకి అవస్థలతో ఉన్నంతకాలం జీవునికి ఈ మోహం అనేటువంటిది పీడించే విధానం ఉంటుంది. కాబట్టి ఏషా బ్రాహ్మీ స్థితి రావాలి, నిలకడ రావాలి. అట్లా మనస్సు శ్వాస మీద పెట్టాడా ఇట్లా తన్మయత్వం వచ్చేయాలి. కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు, ధన్యాత్ములు ఉంటారు. అలాగ గురు బ్రహ్మ గురు విష్ణువు అని చెప్పని ఆ ప్రకారంగా 2 కనులు ముకులించారా అని చెప్పనంటే ఇక వాళ్ళల్లో ఆ తన్మయత్వం వచ్చేస్తుంది, ఆ పారవశ్యం వచ్చేస్తుంది, పరమానందం కలుగుతుంది. నిశ్చల స్థితిలో అట్లాగా ఉండిపోతారు. అది స్థితి. కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు, అటి తన్నుగాంచి ఆనందమూర్తి చిత్రరూపమట్లు చేష్టలుడిగి తనువు మరచి కొంత తడవూరకుండెనో ఆంజనేయుడో హేమాద్రితనయ. రామచంద్ర స్వామి వారి యొక్క హస్తం మస్తకం మీద పడింది అంతే. ఎమ్మటి ఆంజనేయ స్వాముల వారు యోగ సమాధికి వెళ్ళిపోయాట. ఎట్లా ఉన్నాడు యోగ సమాధిలో అంటే అట్టి తన్నుగాంచి ఆనందమూర్తి అయి చిత్రరూపమట్లు చేష్టలుడిగి తనువు మరచి కొంత తడవూరకుండెనో ఆంజనేయుడో హేమాద్రితనయ. విలిప్తమాత్రంబైన ఘనులు ఎన్నగలేరు బ్రహ్మాదులనగా సర్వ జగద్విలక్షణము బొందువాని ఇంపతరమే ఎవ్వారికైనా అని పరమశివుడు ఆంజనేయ స్వామి వారి యొక్క యోగ సమాధి సంబంధ అంశాన్ని చూసి ముచ్చటపడి అమ్మవారితో ఆయన చెప్తూ ఉన్నాడు. అలాగా కొంతమందికి ఉంటుంది, ఎమ్మటే ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేవి అట్లా గురు బ్రహ్మ గురు విష్ణువు చెప్పి గురువుకు నమస్కారం చేసుకొని దైవ నమస్కారం చేసుకొని ఆ శ్వాస మీద మనసు పెట్టి అట్లాగా ఉండగానే వాళ్ళకి ఆ తన్మయత్వము, నిశ్చలత్వము, ఆనందత్వము, లోపలికి వెళ్ళిపోవటము, లోపల తన్మయత్వంతో అట్లా గంటల తరబడి ఎన్ని గంటలైనా కానీ సమయం తెలియకుండానే అట్లా చిత్రపటములని బొమ్మలాగా విగ్రహంలాగా ఉండిపోతుంది ఆ దేహం. అట్లా ఉండిపోతారు. ఎంతో సేపు అయిన తర్వాత మళ్ళా వాళ్ళు జాగ్రత్త అవస్థకు వస్తూ ఉంటారు. కనుక వాళ్ళ విషయంలో ఈ మోహం అనేటువంటిది ఏమీ చేయలేదు. అది మహాకారణాశ్రయం పొందిన వాళ్ళకే ఈ మోహం అనేది తెగదెంపులు చేయబడుతుంది. 3 దేహాలతో సంబంధం ఉన్నంత వరకు ఈ మోహం అనేది వెంటాడే పరిస్థితే ఉంటుంది. అందువల్ల ఇక్కడ పరమాత్మ కూడా ఏషా బ్రాహ్మీ స్థితి అనే మాట చెప్పిన తర్వాతే నా ఏనాం ప్రాప్తి విముహ్యతి మళ్ళా మోహాన్ని అతడు చెందడనేటువంటి మాట. అనగా యోగ సమాధి అనేటువంటి స్థితి మోహమును పూర్తిగా లేకుండా చేసేటువంటి పరిస్థితి కాబట్టి వాడికి ఉండదు అని. ఈ అవస్థలలో ఈ 3 దేహాల సంబంధ అవస్థలలో ఉన్నంత వరకు ఈ మోహం అనేది ఎంటాడుతూనే ఉంటుంది. దాంతో పోరాటాలు కూడా అందరూ చేస్తున్నటువంటి పరిస్థితే. ఈ పోరాటం అనేది తుది శ్వాస పర్యంతం వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఏం పోయింది అనుకుంటాం, ఏం బోల. మడుగులో కూడా అనుకుంటాడు గజరాజు, అరే ముసలి పోయింది, ఎటు పోయింది, మనం పైకి పోదాం అనుకుంటాడు. అనుకున్న తడవలోనే మళ్ళెమ్మటి వచ్చి పట్టేస్తున్నాను అనమాట. ఆ ప్రకారంగా మడుగులో దాగి ఉన్న విధానంగా ఈ 3 దేహాలు అనేటువంటిది దానికి పట్టుకొమ్మగా ఉండేటువంటిది. కాబట్టి నువ్వు 4వది మహాకారణాశ్రయంలో పోతేనే ఈశ్వరానుగ్రహముతో ఆ సుదర్శనం ఈశ్వర పొందితేనే మోహం పోయే విధానం. కనుక పరమాత్మ ఇక్కడ ఆ స్థితిని చెప్పుకొస్తూ ఉన్నాడు. స్థితికి అవస్థలకు తేడా ఉన్నది అన్నది ఈ పూట ప్రధానాంశము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.